మేడ్చల్ జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్లో పాల కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ పాలు తయారు చేస్తున్న అధికారులు ఆ కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ గ్యాస్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ తో పాటు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 110 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ మిల్క్ పౌడర్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల సెంటర్ నిర్వాహకుడు గంగులపూడి మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కల్తీ పాల కలకలం మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ మిల్క్ పౌడర్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో ఈ కల్తీ పాల ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్లో పాల కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో కల్తీ పాలను గుర్తించారు అధికారులు. భారీగా అక్కడ కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అదేవిధంగా గ్యాన్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ తో పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు అక్కడ 110 లీటర్ల కల్తీ పాలతో పాటు అక్కడ కొన్ని పౌడర్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ మిల్క్ పౌడర్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల సెంటర్ నిర్వాహకుడు గంగులపూడి మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కల్తీ పాల కలకలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పార్వతీపురంలో కల్తీ పాలు తయారు చేస్తున్నటువంటి మూటపై అటు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇందులో గంగాపూడి మురళీకృష్ణ అనే వ్యక్తిని అటు ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. మనం చూడొచ్చు, కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అదేవిధంగా గ్యాస్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో కలిపి ఒక కల్తీ పాలను తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 110 లీటర్ల కల్తీ పాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ అదేవిధంగా కొంత గ్యాస్ సంబంధించినటువంటి మిల్క్ పౌడర్ ని అదేవిధంగా ప్యాకెట్స్ ని కూడా ఒక్కొక్క ప్యాకెట్స్ మొత్తం కూడా దాదాపు 50 ప్యాకెట్స్ స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం అందరిపై కూడా కేసు నమోదు చేసుకొని తెలుసుకుంటారు. ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దాదాపు వీరందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం వీరందరినీ పై కేసు నమోదు చేసి మేడిపల్లి పోలీసులు అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పడం జరిగింది ఎస్ఓటీ పోలీసులు. సునీల్, అంటే ఇప్పుడు అక్కడ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే అతనికి ఒక షాప్ మాత్రమే ఉందా? ఇంకా వేరే ప్లేస్ లో ఏమన్నా ఈ కల్తీ పాల దందా చేస్తున్నాడా? ఈ కోణంలో పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మనం చూడొచ్చు, పార్వతీపురంలో కల్తీ పాలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి మురళీకృష్ణ మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు ఇది ఒక్క సెంటర్ లో ఉందా, ఇంకెక్కడైనా సెంటర్ లో ఈ కల్తీ పాలు దందా కొనసాగిస్తున్న దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అతనితో పాటు అక్కడ కొంత మెటీరియల్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. వాటిని ల్యాబ్స్ కూడా పంపారు. అదంతా కూడా పూర్తిగా పౌడర్స్ తో పాటు కొంత కెమికల్స్ ని అందులో కలిపి ప్రజల ప్రాణాలతో ఇతను వెలుగాట మారుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చేసి ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం. అంటే మనం చూసినట్లయితే అక్కడ పాల ప్యాకెట్ కి సంబంధించిన పౌడర్స్ కావచ్చు, రకరకాల పౌడర్స్ ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక ప్లాండ్ గా ఈ కల్తీ పాలను ప్రిపేర్ చేస్తున్నారు. అసలు ఎప్పటి నుంచి కల్తీ పాల దందా జరుగుతుంది ఏమైనా తెలియజేశారా పోలీసులు ఇప్పటి వరకు? గత కొంతకాలంగా ఈ కల్తీ పాలని హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటు గ్యాస్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో కలిపి ఈ కల్తీ పాలు తయారు చేస్తున్నారు. దాదాపు 110 లీటర్ల కల్తీ పాలను తో పాటు కొంత హైడ్రోజన్ పెరాక్సైడ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ తో పాటు కొన్ని పాలు సంబంధించినటువంటి ప్యాకెట్స్ ని కూడా సీజ్ చేయడం. ప్రస్తుతం వారందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎంతకాలంగా ఇతను విక్రయాలు జరుపుతున్నారు, ఎక్కడెక్కడికి ఈ పాలను సరఫరా చేస్తున్నారు దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.